రామదాసు సాహితీ కళాసేవ సంస్థ 3వ వార్షికోత్సవం సమాచార రోజుకు స్వాగతం. భారత వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ కూకుడుపల్లి హైదరాబాద్ నందు రామదాసు సాహితీ కళాసేవ సంస్థ 3వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా విశ్వవిఖ్యాత సాహిత్య సామాజిక సేవా సమితి 2025 వార్షిక పురస్కార ప్రధాన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సుమారు 100 మంది కవులతో కవితాగానం చేయించారు. 6 పుస్తకాలను ఆవిష్కరించారు. పుస్తకాలు రచించిన రచయితలకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని దూతా రామకోటేశ్వరరావు, భీమా శ్రీనివాసరావు తమ భుజస్కంధాలపైన పిన్న వయసులోనే పెద్ద బాధ్యతలను చేపట్టిన సాహితీ సేవా కార్యక్రమాన్ని ఎంతగానో విజయవంతం చేశారు. కవులందరినీ శాలువా, మెమంటో, ప్రశంసాపత్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షుడిగా గంటా మోహన్ రెడ్డి, ముఖ్య అతిథులు మాసన చిన్నప్ప, డివి రాజగోపాల్, కంచర్ల శ్రీనివాసరావు, శ్రీమతి రాధాకుసుమ, రాధాకృష్ణ చంద్రమౌళి, సతీష్, రవీంద్రబాబు, సాహితీ ప్రియులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చేసినప్పుడు ఓపికతో తెలియజేయాలి కానీ దురుసుగా ప్రవర్తించకూడదు అని ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. అంటే నచ్చ చెప్తే నేర్చుకుంటారు, హెచ్చరిస్తే ఉన్మాదులుగా ఇవాళ ఈ సంస్థ పెట్టినటువంటి రామదాసు సాహిత్య కళాసేవ, విశ్వవిఖ్యాత సాహిత్య సామాజిక సేవా సమితి ఇరువురు కూడా నాకు బాగా పిల్లలు, వాళ్ళిద్దరు కూడా. ఎందుకంటే నా సాహితీ సభలకు వచ్చినటువంటి వారు. నేను కూడా సభ్యులు పరిచయం. సో ఆ రోజు వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు నేను చదివాను. వాటి సాహిత్యం చాలా బాగుంది. అట్లనే మన భీమా శ్రీనివాస్ మా ఫ్రెండ్ ఇచ్చిన పుస్తకాన్ని, తర్వాత ఆయన రామదాసు ఇద్దరు కూడా చాలా మంచిగా సాహిత్యాన్ని ఈ తర్వాత ఈ జనరేషన్కి ఇస్తూ సామాజిక సేవలో వాళ్ళు చాలా అలాగే ఒక ఎక్స్పీరియన్స్ రవీంద్రబాబు గారు ఇలాంటి వాళ్ళందరితో పాటుగా ఒక యువకుడు కూడా పక్కన కూర్చోబెట్టి వీళ్ళందరూ భవిష్యత్తులో జరిగింది. అదేవిధంగా తర్వాత రోజుల్లో కూడా ఆ పాటను హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా జంటనగరంలో వారు పాడించారు. నేను ఇంతమందికి పరిచయం కావడానికి కారణం డాక్టర్ బిడి రాజగోపాల్ గారు అని నేను సగౌరవంగా చెప్పుకోగలను. వాస్తవానికి నేను షేర్లింగపల్లి రచయితల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నా. తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా నేను పనిచేస్తున్నాను. నేను కానీ లేకపోతే మా జేవి కుమార్ ఒక లారీ పోతామండి కర్ణాటక. దాంట్లో మరి ఈ 7 కూడా నా దృష్టిలో సప్తస్వరాలు, సప్తవర్ణాలు, సప్తర్షులు, సప్త గురులు, సప్త సముద్రాలు అని మీకు మనవి చేస్తున్నాను మేడం. రామదాసు సాహిత్య కళా సేవ సంస్థ, విశ్వవిఖ్యాత సమితి సామాజిక సేవ సంస్థ, దూత రామకోటేశ్వరరావు గారు, భీమా శ్రీనివాసరావు ఈ రోజు జరిగిన కార్యక్రమం గురించి వివరిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామదాసు సాహిత్య కళా సేవా సంస్థ 3వ వార్షికోత్సవం, అలాగే విశ్వవిఖ్యాత సాహిత్య సామాజిక సేవా సమితి 2025 వార్షిక పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కవులతో పాటు కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. దానితో పాటుగా విశ్వవిఖ్యాత సాహిత్య సామాజిక సేవా సంస్థ నుంచి 22 పుస్తకాలలో 7 ప్రధానంగా వాళ్ళని ఎంచుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా విశ్వవిఖ్యాత అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కవులను ప్రోత్సహించాలని, కవులకు విభిన్నమైన రీతిలో అందరినీ ఆదరించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మా సంస్థ తరపున జరిగినటువంటి ఈ అవార్డుల కార్యక్రమం వినూత్నంగా జరిగింది. ఎందుకంటే మన సాహిత్యం అనేది సమాజానికి ఎంతో ఉపయోగకరమైనది. ఆ సాహిత్యాన్ని కవులను మనం ప్రోత్సహించినప్పుడే మంచి సాహిత్యం వస్తుంది. ఆ సాహిత్యం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. సమాజంలో మార్పు చెందితే ఆ మార్పుని మనం అందరం కూడా ఆస్వాదించవచ్చు. అది ఒక కవి ద్వారానే సాధించబడుతుంది. కాబట్టి కవులను మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను వారికి ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కవులను ఉత్తమ కవులుగా ఎంపిక చేసి వారి ద్వారా సమాజానికి కొంతైనా మార్పు మా ద్వారా చేయాలనే ఉద్దేశంతో అనేక ప్రస్థానంలో అనేక పరిక్రియలతో ఈ అవార్డులను నేను ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.